కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26, 27, 28 వాక్యాలు చదవండి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను, చూడండి, జ్ఞానులైనను ఘనులైనను, జ్ఞానులైనను ఘనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు, ఎవరిని? జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో ఉండు వెర్రివారిని, ఎవరిని? లోకములో ఉండే వెర్రివారు అంటే జ్ఞానం లేనివారు అని అర్థం. వెర్రివాడు అంటే ఎవరు? జ్ఞానం లేనివారు అని అర్థం. లోకములో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తన సేవ కోసం ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? వెర్రివారిని, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని, ఎవరిని సిగ్గుపరచడానికి? బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడట. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పరచుకున్నాడట. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటానికి లోకములో నీచులైన వారిని, నీచులు, చూసారా? లోకములో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? వెర్రివారిని, బలహీనులను, ఎన్నిక లేని వారిని, నీచులను, అసహ్యులను, అంటే తృణీకరించబడిన వారిని. చూసారా? వెర్రివారట ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఎవరిని తన కోసం, తన సేవ కోసం పిలిచాడట? ఎవరిని తన సేవ కోసం పిలిచాడు? ఎవరిని తన కోసం ఏర్పాటు చేసుకున్నాడు లోకంలో అంటే? వెర్రివారిని, బలహీనులను, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులను ఏర్పాటు చేసుకున్నాడట. ప్రియమైన దేవుని పిల్లరా, దీన్ని బట్టి ఆలోచిస్తే ఈ జాబితాలో మనం కూడా ఉన్నాం కదా. ఏంటి లేవా? మీరు గొప్ప వంశంలో పుట్టామన్నాడు చూస్తున్నారు మీరు. లోకంలో గొప్ప గొప్ప వంశంలో ఉన్న వారిని పిలవలేదట ఆయన. ఎన్నికైన వారిని పిలవలేదట. జ్ఞానులను పిలవలేదట. ఘనులు అనబడుతున్న వారిని పిలవలేదట. ఎందుకు వాళ్ళని పిలవలేదు? ఎందుకు బలహీనుల్ని, వెర్రివాళ్ళని, ఎన్నికలేని వారిని, తృణీకరించబడిన వారిని, అసహ్యులను, నీచుల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు పక్షపాత కాదు కదా. ఎందుకు వాళ్ళని సిగ్గుపరచడానికి, అంటే జ్ఞానవంతుల్ని, బలవంతుల్ని, ఘనులు అని పిలువబడుతున్న వారిని, ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి తృణీకరించబడిన వారిని, నీచులను, అసహ్యులను, ఎన్నిక లేని వారిని, బలహీనులను, వెర్రివారిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, జ్ఞానులు అని పిలువబడుతున్నవారు, ఘనులు అని పిలువబడుతున్నవారు, గొప్ప వంశంలో పుట్టినవారు, వారికున్న జ్ఞానాన్ని బట్టి, వారికున్న గొప్పతనాన్ని బట్టి, వారికున్న బలాన్ని బట్టి, వారు గొప్ప వంశాల్లో పుట్టుని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారట. ఏం చేస్తున్నారట? అతిశయిస్తున్నారు.
ప్రియమైన దేవుని పిల్లరా, అప్పుడప్పుడు మనం బైకుల మీద, కార్ల మీద, వాహనాలు మీద మేము పలానా కులానికి చెందిన వారు అని వాళ్ళ కులాన్ని రాసుకుంటారు. అక్కడ ఎవరు ఎక్కువగా రాసుకుంటారు అట్లా అంటే పెద్ద కులాల్లో పుట్టిన వాళ్ళు. అవునా కదా? పెద్ద కులాల్లో పుట్టినవాడు అలా మాది పలానా కులం అని బైకుల మీద, కార్ల మీద రాసుకుంటూ ఉంటారు. మరి చిన్న చిన్న కులాల్లో పుట్టిన వాళ్ళు, గొప్ప వంశాల్లో పుట్టిన వాళ్ళు అలా రాసుకుంటున్నారు, మా గోత్రం ఇది, మా వంశం ఇది, మేము ఇంతటి ఘనులం, మా వంశానికి ఇన్ని వందల చరిత్ర ఉంది అని ఇట్లా గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అరే, చరిత్ర రాయాలన్నా మేమే, చరిత్ర సృష్టించాలన్నా మేమే అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవునా కదా? మా బ్లడ్ వేరు, మా బ్రీడు ఏంటంటే మా బ్లడ్ వేరు, మా బ్రీడు వేరు. అట్లా అంటే గొప్ప వంశాల్లో పుట్టిన వాళ్ళు, గొప్ప కులాల్లో పుట్టిన వాళ్ళు ఇలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అదే తక్కువ కులాల్లో పుట్టిన వాళ్ళు మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అంటారా? అనగలరా? చరిత్ర సృష్టించాలన్న మేము, చరిత్ర రాయాలన్న మేము అంటారా? చెప్పండి. అంటే ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వాళ్ళు, వెర్రివాళ్ళు, బలహీనులు, అసహ్యులు, వీళ్ళంతా ఎలా ఉంటారంటే ఒదిగి ఉంటారు. ఎలా ఉంటారు? ఒదిగి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం లేదు కదండి, ఒదిగి ఉంటారు. కాబట్టి దేవుడు వాళ్ళని ఎందుకు తృణీకరించాడు? లోకములో ఉన్న ఘనులైనటువంటి వారిని ఎందుకు తృణీకరించాడు? ఘనులు, జ్ఞానులు, బలవంతులు, గొప్ప వంశంలో పుట్టిన వారు పేదవారిని చూసి, తక్కువ కులాల వారిని చూసి, తక్కువ వంశంలో పుట్టిన వారిని చూసి అసహించుకుంటారు కదా, తృణీకరిస్తారు కదా. వాళ్ళు ఏ విధంగా తక్కువ వారిని చూసి అసహించుకుంటున్నారో, తృణీకరిస్తున్నారో, వాళ్ళని హేళన చేస్తున్నారో, దేవుడు కూడా లోకములో ఘనులైన వారిని హేళన చేస్తున్నాడు, అసహించుకుంటున్నాడు. చూసారా? అంటే దేవుడికి ఎవరంటే ఇష్టం? దేవునికి ఎవరంటే ఇష్టం అంటే బలహీనులంటే ఆయనకి ఇష్టం, వెర్రివారంటే ఆయనకి ఇష్టం. ఎందుకంటే బలహీనులు మేము బలవంతులు అని ఎర్రవేగరు కదండి. అవునా కదా? బలహీనులు మేము బలవంతులను ఎర్రవేగరు కదా. 10 మంది ఉన్నటువంటి వాళ్ళు ఒక కుటుంబానికి వెళ్ళారనుకోండి, ఆ ఒక్క కుటుంబం వాడు ఏం చేస్తాడు? బాబు మీతో నేను గొడవ పడలేను నాయన, నన్ను వదిలేండి, నా జోలికి రాక, నన్ను కొట్టకండి, తిట్టకండి అని చెప్పేసి దండం పెట్టి తప్పుకుంటాడు. అవునా కదా? 10 కుటుంబాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వెర్రవిగితే రారా దమ్ముంటే అంటారు. చూసుకున్నారా, నిన్ను అది చేస్తావరా, ఇది చేస్తావరా అంటారు. అంటే బలవంతులు వెర్రవీగుతూ ఉంటారు, గర్విస్తూ ఉంటారు, అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జ్ఞానవంతులు అని పిలువబడుతున్న వారు ఏం చేస్తున్నారు? ఈరోజు అహంకారంగా మాట్లాడుతున్నారు. వారికి ఉన్న జ్ఞానాన్ని ఆధారం చేసుకుని అహంకారంగా మాట్లాడుతున్నారు. బాబు గోగినేనని ఒకడున్నాడు, బాగా చదువుకున్నాడు. ఎవరు? బాబు గోగినేని అనే వ్యక్తి బాగా చదువుకున్నాడు. ఈ లోక సంబంధమైన మంచి స్కాలర్ అయిన, బాగా చదువుకున్నాడు. ఆ చదువు జ్ఞానం బాగా తలకెక్కిన ఆయనకి, ఆ తలకెక్కినటువంటి ఆయన, ఆ చదువు జ్ఞానం తలకెక్కిన ఆయన ఈరోజు యేసు ప్రభువుని దూషిస్తున్నాడు, క్రైస్తవుల్ని దూషిస్తున్నాడు. అసలు కన్యక గర్భం దాల్చటం అసంభవం. కన్య అనే ఆమె పురుషుని ప్రమేయం లేకుండా కనటం అసంభవం అంటున్నాడు. ఎవరైనా? స్కాలర్, మహాజ్ఞాని. ఇతన్ని నాస్తికుడు అని కూడా పిలవచ్చు. నాస్తికుడు అంటే దేవుని ఎరగనేవాడు, దేవుడు అనేవాడు లేడు అనేవాడు. అంటే అతనుకున్న ఈ లోక సంబంధమైన జ్ఞానం దేవుని ఒప్పింపజేస్తుందా? దేవుడు లేడని చెప్పిస్తుందా? చూసారా? తనకున్న జ్ఞానంతో వెర్రవిగుతున్నాడు. నేను నిరూపిస్తాను దేవుడు లేడని అంటాడు. ఏంటది? తనకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని చూసి ఉప్పొంగుతున్నాడు. నేను నిరూపిస్తా అంటున్నాడు. నేను మన క్రిస్మస్ రోజు నిరూపించాక, కన్యకి దేవుడు పుడతాడని నిరూపించానుగా. లోక జ్ఞానమే ఎంత గొప్పదైతే
దేవుని జ్ఞానం ఇంకెంత గొప్పది, దేవుడు ఇంకెంత గొప్పవాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి దేవునికి 1000 ప్రశ్నలు వేస్తే 1000 ప్రశ్నలకు జవాబు చెప్తాడు దేవుడు. దేవుడు తిరిగి ఒక్క ప్రశ్న మనిషికి వేస్తే ఒక్క ప్రశ్నకు కూడా జవాబు మనిషి చెప్పలేడు. దేవుడు అంతా, మనిషి అంతా. దేవునితో మనిషి పోల్చుకుంటాడా? దేవుని మీదే తిరుగుబడతాడా? మనిషికి అవయవ నిర్మాణం చేసిన వాడు దేవుడు కదా, అంతరింద్రియాలను నిర్మించిన వాడు దేవుడు కదా, మనిషిలో జ్ఞానం పెట్టిందే దేవుడు కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక ఉదాహరణ చెప్తాను. సర్ ఐజాక్ న్యూటన్ అనేటువంటి శాస్త్రవేత్త ఇలాగే యాపిల్ చెట్టు కింద పడుకుంటే యాపిల్ పండు రాలి కింద పడిందట. అప్పుడు ఆయన పరిశోధన చేశాడు. రాలిన యాపిల్ పండు కింద ఎందుకు పడాలి, పైకి ఎందుకు వెళ్ళకూడదు అని. చూసారా, రాలిన యాపిల్ పండు కింద ఎందుకు పడాలి, పైకి ఎందుకు వెళ్ళకూడదు? ఎందుకంటే గాలి వేస్తుంది కదా, పైకి వెళ్ళిపోవచ్చు కదా, కింద ఎందుకు పడాలి అని పరిశోధన చేస్తే ఆయన పరిశోధనలో తేలింది ఏంటంటే, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది, గ్రావిటీ. ఏంటి? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని కనిపెట్టాడట. దానికి ప్రపంచ మేధావులంతా ఆయన్ని పైకెత్తేసారు. అబ్బో, చాలా గొప్ప విషయాన్ని ఆయన కనిపెట్టాడు, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఆయన కనిపెట్టాడు అని. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని ఆయన కనిపెట్టాడని ప్రపంచం ఆయన పైకెత్తింది కదా, ఆయన పేరుని, ప్రఖ్యాతిని ప్రపంచానికి తెలియపరిచారు కదా. పలానా శాస్త్రవేత్త భూమికి గురుత్వాకర్షణ శక్తి అంటే భూమికి ఆకర్షించుకునే శక్తి. ఒక వస్తువు పైకి ఎగరేస్తే మళ్ళీ కిందకి లాక్కుంటుంది, దాన్ని గురుత్వాకర్షణ శక్తి అంటారు, గ్రావిటీ. ఒక వస్తువుని పైకి ఎగరేస్తే పైకి వెళ్ళిపోదు, అట్లా కిందకి లాగేస్తుంది. అంటే భూమికి ఏముంది? ఆకర్షించే శక్తి. అది ఉందని కనిపెట్టాడు. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనిపెట్టిన ఆయనే గొప్పవాడైతే అసలు భూమిని సృష్టించింది ఎవరు? దేవుడు. భూమికి గురుత్వాకర్షణ శక్తిని పెట్టింది ఎవరు? అసలు ఆయన అంత గొప్పవాడు. గట్టిగా చెప్పలు కొట్టండి, దేవునికి స్తోత్రం చెప్పండి. భూమి కలుగునుగాకని మాటతో కలగ చేశాడు కదా. ఆ భూమిని సృష్టించి ఆ భూమికి గురుత్వాకర్షణ శక్తి పెట్టింది ఎవరు? దేవుడు. ఎందుకు పెట్టాడు? ఒక్క భూమి మీద తప్ప చంద్రుల్లో గురుత్వాకర్షణ శక్తి లేదు. అందుకే చంద్రమండలంలోకి మనం వెళ్ళామనుకోండి, అంటే చంద్రుడిలోకి మనం వెళ్ళామనుకోండి, అక్కడ మన పాదం భూమి మీద నిలబడదు. పక్షులు రెక్కలు విప్పుకొని ఆకాశంలో ఆడుతూ ఉంటాయి, చూసారా? మనం కూడా భూమికి ఆకాశానికి మధ్యలో ఇలా వేలాడుతూ ఉంటాం. అంటే మన కాలు భూమి మీద ఆనదు. ఎందుకని? చంద్రుల్లో ఉన్నటువంటి భూమికి గురుత్వాకర్షణ శక్తి లేదు. ఎందుకు లేదు? చంద్రుల్లో మనుషులు లేరు కాబట్టి. మరి భూమి మీదే దేవుడు ఎందుకు భూమి ఆకర్షణ శక్తిని పెట్టాడు? అంటే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి. మనం అంటే ఎవరం? దేవుని పిల్లలం. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినా గ్రావిటీ అనేది ఉండదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా భూమి మీద ఎందుకు ఆకర్షణ శక్తి పెట్టాడంటే భూమి మీద మనం ఉన్నాం కాబట్టి. ఇప్పుడు భూమికి ఆకర్షణ శక్తి లేకపోతే మనం కూడా భూమి మీద ఎలా ఉంటాం? భూమి మీద నడవమ్మ, భూమి మీద ఎగురుతూ ఉంటాం ఇట్లా మనం కూడా. అర్థమైందా? ఇంకోటి ఏంటంటే, ఆ గురుత్వాకర్షణ శక్తి భూమికి లేకపోతే రాలిన పండు పైకి వెళ్ళిపోద్ది. అప్పుడు మనం ఏం తినాలి? మన ఆహారం, మన ఆకలి తీరాలంటే మనం ఆ పండ్లు తినాలంటే ఆ చెట్టుకు రాలిన పండు కిందే పడాలి. ఎందుకు పడుతుంది? భూమి దాన్ని ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ శక్తిని పెట్టింది ఎవరు? దేవుడు. ఇటువంటి చెప్పుకుంటూ పోతే దేవుని కింద మనిషి ఎంత చెప్పండి. మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనిషి ఏ పాటి వాడు దేవుని కింద? చెప్పండి. ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఎన్ని వింతలు, ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు. మనిషి జ్ఞానానికి అంతు చెక్కవు. ఆమేన్, ఆమేన్.
అటువంటి ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి దేవుని గురించి మాట్లాడతాడా? దేవుని నిందిస్తాడా? ఈ అసలు దేవుడు అనేవాడు లేడు అంటాడా? దేవుడు లేడు అని చెప్పేది ఎవరు తెలుసా? బైబిల్లో రాయబడింది దేవుడు లేడని ఎవరు చెప్తారు తెలుసా? బుద్ధిహీనుడు. ఎవరు? బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు అంటే తెలివి తక్కువ వాడని అర్థం. మరి స్కాలర్ అని పిలువబడుతున్నాడుగా. ఈ లోకరీతిని స్కాలర్ అని పిలువబడుతున్నాడు. ఈ లోకరీతిని జ్ఞాని అని పిలువబడుతున్నాడు అతను. ఎందుకంటే బాగా చదువుకున్నాడు, అన్ని పుస్తకాలు చదివాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ విధంగా మనం ఆలోచిస్తే ఇగో లోక సంబంధమైన జ్ఞానులకి, గనుల్ని, గొప్ప వంశంలో పుట్టిన వారిని, ఎన్నికైన వారిని, బలవంతులను ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకోలేదంటే వీళ్ళకి గర్వం, అహంకారం. వాళ్ళకి మాకు జ్ఞానం ఉందనేటువంటి గర్వం, మాకు బలం ఉందనే గర్వం, మేము గొప్ప వంశంలో పుట్టామనే గర్వం, మేము ఎన్నిక చేయబడినటువంటి వాళ్ళం అనేటువంటి గర్వం. అందుకే అటువంటి గర్విష్ఠులు అంటే దేవునికి అసహ్యం. అందుకే దేవుడు ఏమన్నాడు చదవండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వాక్యం దగ్గర నుంచి చదవండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వాక్యం దగ్గర నుంచి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో చెప్తున్నాడు కదా అక్కడ ప్రవక్త. ఎంత గొప్పవాడట? ఒకవేళ లోకంలో గనులు అని పిలువబడుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళకంటే మించినవాడు మహాగణుడు. మహోన్నతుడు, పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు అంటే మరణమే లేకుండా నిత్యము జీవించేవాడు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన అంటే ఉన్నతమైన స్థలాలలో నివసించువాడను అయినా వినయము గలవారి ప్రాణమును, చూడండి, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి వినయము గలవారి యొద్ద, ఎవరి యొద్ద? వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నేను నివసించుచున్నాను. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరి యొద్ద నివసిస్తున్నాడు? వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద అయినా నివసిస్తున్నాడు. అంటే దీన్ని బట్టి గర్విష్ఠులు అంటే ఆయనకి అసహ్యం, హేయం. ఈ లోకంలో జ్ఞానులు, ఘనులు, గొప్ప వంశవారిని పిలువబడుతున్న వారు తన కింద ఉన్నటువంటి వారిని ఎలా తృణీకరిస్తారో దేవుడు కూడా వీళ్ళని అలాగే తృణీకరిస్తున్నాడు. వీళ్ళేమో మనల్ని తృణీకరిస్తారు, దేవుడేమో వీళ్ళని తృణీకరిస్తున్నాడు. అంటే దేవునికి ఎవరంటే ఇష్టం చెప్పండి? ఎవరంటే ఇష్టం? వెర్రివారు, బలహీనులు. ఎందుకు వెర్రివారు, బలహీనులు, ఎన్నిక లేని వారు, తృణీకరించబడిన వారు, అసహ్యులు ఎలా ఉంటారు? ఒదిగుంటారు. ఎలా ఉంటారు? ఒదిగుంటారు. బాబు, మీ అంత గొప్ప వాళ్ళు మేము కాదు నాయన, మీతో మేము పోటీకి రాలేవు నాయన. ఇలా ఉంటాయి వాళ్ళ మాటలు. అవునా కాదు? అలాగా ఏమి లేకపోయినా ఎగిరి పడతాము మనం, చెప్పండి. మేము అటువంటి వాళ్ళం, ఇటువంటి వాళ్ళం, మా జోలికి మీరు రావద్దు, మీరు గొప్పవాళ్ళు అయ్యా, మీతో మా స్నేహం ఏంటయ్యా అని అంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా ఎందుకు దేవుడు వాళ్ళని అసహించుకుంటున్నాడు? ఎందుకు బలహీనుల్ని, ఎర్రి వాళ్ళని, ఎన్నికలేని వారిని, తృణీకరించబడిన వారిని, అసహ్యులను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఇది ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లరా, దాంట్లో ఆయన ఎవరెవరిని అలా ఏర్పాటు చేసుకున్నాడో కొన్ని విషయాలు బైబిల్లో నుంచి నేను మీకు చూపిస్తాను. నిజంగా దేవుడు బలహీనులను, ఎర్రివారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఏర్పాటు చేసుకుంటాడా? దానికి ఉదాహరణలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? అంటే చాలా ఉన్నాయి. దానికి ఒక విషయం చెప్తాను, కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. మొట్టమొదటిగా తల్లి మరియా. ఎవరు? తల్లి అయిన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియమ్మ. ఆమె చాలా పేద కుటుంబంలో పుట్టింది.
ఏ కుటుంబంలో? పేద కుటుంబంలో. అయితే ఆనాడు ప్రవక్తలు ఎంతోమంది కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందని ప్రవచనాలు, దేవుడు ప్రవచించినటువంటి ప్రవక్తల ద్వారా ప్రవచించిన ఆ ప్రవచనాలు వారు వింటూ వచ్చారు. ప్రతి తరంలో వింటూ వచ్చారు. అట్లా ప్రతి తరంలో ఉన్నవాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. ఆ లోక రక్షకుడు నా గర్భాన పుడితే బాగుండు, నా గర్భాన పుడితే బాగుండని ఎదురు చూస్తూ వచ్చారు. ఆ కన్యకల్లో గొప్పవాళ్ళు ఉన్నారు, దరిద్రులు అంటే ఎన్నిక లేని వాళ్ళు ఉన్నారు. కానీ ఆ భాగ్యం, ఆ ధన్యత ఎవరికి దొరికింది అని అంటే పేద కుటుంబంలో పుట్టిన మరియ తల్లికి దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆమె రోజుల్లో గొప్ప వంశంలో పుట్టినటువంటి వాళ్ళు లేరా? గొప్పవాళ్ళని పిలువబడుతున్నటువంటి కన్యకలు లేరా? ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? పేదదైనటువంటి మరియమ్మ తల్లిని ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆమె పేదది అని ఎలా చెప్పగలుగుతారు అనంటే, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఆయన 8వ రోజున సున్నతి చేయించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? పావురో పిల్లల్ని తీసుకెళ్లారు బలి ఇవ్వటానికి. ధర్మశాస్త్ర ప్రకారం మొదటిగా పుట్టినటువంటి శిశువుని తీసుకెళ్ళి ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి చేయాలి, ఆ తర్వాత బలిని అర్పించాలి. ఉన్నవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలి అర్పించడానికి ఎద్దుని కానీ, అంటే ఆవుని కానీ, ఎద్దుని కానీ, లేదా మేకను కానీ, గొర్రెని కానీ తీసుకెళ్ళి అర్పించేవాళ్ళు ఉన్నవాళ్ళు. గొర్రె రేట్ ఎక్కువ ఉంటుందా, పావురం రేట్ ఎక్కువ ఉంటుందా? అంటే గొర్రె పిల్లను కూడా అర్పించలేని స్తోమత అంటే ఆ స్థాయిలో వాళ్ళు ఉన్నారు. గొర్రె పిల్లను కూడా అర్పించలేని ఆ దేన స్థితిలో వాళ్ళు ఉన్నారు. 2 పావుర పిల్లలను తీసుకెళ్ళి బలిగా అర్పించారు. అలా 2 పావుర పిల్లలను తీసుకెళ్ళేది ఎవరనంటే పేదవాళ్ళు మాత్రమే తీసుకెళ్ళేవాళ్ళు. అంటే అంత దేన స్థితిలో, అంత హీన స్థితిలో ఉంది ఆమె. అటువంటి ఆమెని దేవుడు తన పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకు ఆ తల్లి అనిన మాటలు మనం చదువుదాం. దేవుణ్ణి ఎలా స్తుతించిందో, మరియమ్మ తల్లి ఎలా దేవుని స్తుతించిందో చదవండి. అక్కడ లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వాక్యం చదవండి. 46, 47 వాక్యాలు చదవండి. అప్పుడు మరియా ఇలా అంది, నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది. ఆయన తన దాసురాలి దేన స్థితిని, ఏ స్థితిని? ఏ స్థితి చెప్పండి, అందరూ చెప్పండి. ఏ స్థితి? దేన స్థితి. చూసారా? తన దాసురాలి దేన స్థితిని కటాక్షించాడు, కనికరించాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను, నాకు గొప్ప కార్యములు చేసెను. గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు, ఏంటి చెప్పండి, ఒక పేద స్త్రీని ఏర్పాటు చేసుకొని యేసు ప్రభు వారికి తల్లిని చేశాడు. అంటుంది, ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలని అందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడప్పుడు మనం వాడుకుంటాం కదా, జన్మనిచ్చిన తల్లి మరియమ్మో చల్లంగుండాలి నీ కడుపు మాయమ్మ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు వారికి తల్లికి, యేసుప్రభు వారికి జన్మనిచ్చినటువంటి తల్లి తరతరాలు కూడా ఆమె ఆశీర్వాదకరంగా ఉందట. ఎట్లా? అందుకే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత సువార్త ప్రకటిస్తుంటే ఒకానొక దగ్గర ఒక తల్లి లేచామంది, నిన్ను మోసిన గర్భం ధన్యం. ఏంటట? నిన్ను మోసిన గర్భం ధన్యం. ఎంత గొప్ప మాట. ఆ తల్లి ఉండబట్టుకోలేకపోయింది. అంటే నీలాంటి వాడు నా కడుపు ఎందుకు పుట్టలేదు అంటుంది ఆమె. అర్థమైందా? నీలాంటి వాడు నా కడుపు ఎందుకు పుట్టలేదు అంటుంది ఆ తల్లి.
నిన్ను కన్నా ఆ తల్లి ఎంతో ధన్యురాలంటుంది. ఎలా పొగుడుతుందో చూసారా? ఆమె అంటుంది. అందుకే మరియమ్మ తల్లి ఏముంది, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ అంటున్నారా? ఇప్పటికి అంటున్నారా? యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి మరియమ్మని ఇప్పటికి ధన్యురాలు అంటున్నారా? చెప్పండి. ధన్యురాలు అంటున్నారు. ఇక మన కొంతమంది అయితే మరియమ్మ తల్లిని దేవతగా పూజిస్తారు. దేవతగా పూజించకూడదు, అది తప్పది. కాబట్టి ఆమె ధన్యురాలు. యేసు ప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి ధన్యురాలు. ఆమె జీవితం ధన్యమైంది. అంటే ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆమెకి దేవుడు ఏర్పాటు చేసుకుని ఆమెకి ఎంత గొప్ప ధన్యతను అనుగ్రహించాడు అంటే, లోకంలో ఆ రోజుల్లో గనులైన వారు ఉన్నారు, కానీ గనులైన గొప్ప వంశంలో అయినా పుట్టలేదు. అర్థమైందా? బలవంతుల వంశంలో అయినా పుట్టలేదు, జ్ఞానవంతుల వంశంలో అయినా పుట్టలేదు. ఒకవేళ అయినా రాజదర్బార్లో పుట్టి ఉంటే, ఒకవేళ ఆయన రాజదర్బార్లో పుట్టి ఉంటే ఆయన అందరికీ తెలిసేవాడే కదా, అవునా కదా? రాజదర్బార్లో పుట్టుంటే అందరికీ తెలిసేవాడే కదా. కానీ ఆయన రాజదర్బార్లో పుట్టలేదు, అంటే రాజు కోటలో పుట్టలేదు, రాజవంశంలో అయినా పుట్టలేదు. ఒకవేళ అలా పుట్టుంటే బాగుండేది కదా, కానీ ఆయన అలా చెప్పాను కదా, గొప్ప వంశంలోని జ్ఞానుల్ని బలవంతులైనా పిలవలేదు. ఎందుకు? గొప్ప వంశం, జ్ఞానులు, బలవంతులను పిలువబడుతున్న వాళ్ళు ఏముంటుంది? గర్వం, అహంకారం. వాళ్ళ దగ్గర దేవుడు గర్విష్ఠుల దగ్గర దేవుడు ఉండడు. వాళ్ళంటే అసహించుకునేటప్పుడు ఆయన వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటాడు? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఒక పేద మరియమ్మ తల్లి కడుపున పుట్టి ఆమె జీవితాన్ని ధన్యం చేశాడు ఆయన. అందుకే స్త్రీల్లో నన్ను అందరూ ఆశీర్వదించబడిన తరతరాలు నన్ను పొగుడుతారంది. ఇంకా ఏముంది చదవండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపించును. వారు హృదయముల ఆలోచనల విషయమై ఎవరు చెదరగొట్టాడు? గర్విష్ఠులను చెదరగొట్టాడు. సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించాడు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మరియమ్మ తల్లి యేసు ప్రభుని కనకముందు ఎన్నికైన కుటుంబంలో ఉందైనా? చెప్పండి, ఎన్నికైన కుటుంబంలో ఉందైనా ఆమె? గొప్ప వంశంలో పుట్టినామే? చెప్పండి. బలవంతుల జ్ఞానవంతుల వంశంలో పుట్టిందా? ధనవంతుల కుటుంబంలో పుట్టిందా? కాదు. లోక రీతిని ఆమె తృణీకరించబడింది, ఎన్నికలేంది. అటువంటి ఆమెను ప్రభు తన పని నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెకు గొప్ప పేరును ప్రఖ్యాతిని కలిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ మైండ్లో అలా పెట్టుకోండి. రెండవది, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మొట్టమొదటిగా ఆయన చూసింది ఎవరు తెలుసా? గొర్రెల కాపరులు. ఎవరు? గొర్రెల కాపరులు. అసలు మొట్టమొదటి శుభవర్తమానం వచ్చిందే వాళ్ళ దగ్గరికి కదండి. ఎవరి దగ్గరికి? గొర్రెల కాపరుల దగ్గర శుభవర్తమానం వచ్చింది. లోక శుభవార్త 2వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఇప్పుడు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. దేవదూతే వచ్చాడట. సరేండి, ఎవరి దగ్గరికి? గొర్రెల కాపరుల దగ్గరికి. గొర్రెలకి ఫస్ట్ ప్రత్యక్షమైంది వాళ్ళకే కదండి అమ్మా. ఫస్ట్ ప్రత్యక్షమైంది వాళ్ళకే కదా. గొర్రెల కాపరులు ప్రత్యక్షం అవ్వకపోతే ఎవరు గొప్ప వాళ్ళకి ఎవరికైనా ప్రత్యక్షం అవ్వచ్చుగా. రాజు, ఆ దేశాన్ని పరిపాలించే రాజు లాంటి వాడికి
లేదా గొప్ప గొప్ప వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యక్షమైతే వెంటనే ఆయన గురించిన వార్త అంతటా ప్రాగిపోయేదేగా, అవునా కదా? చెప్పండి. అంతటా ప్రాగిపోయేదేగా. మరి గొర్రెల కాపుర్లకి ఎందుకు ప్రత్యక్షం అవ్వాలి? అసలు గొర్రెల కాపుర్లు అంటే ఎవరు? ఎన్నిక లేని వాళ్ళు, అవునా కదా? వాళ్ళ ఇళ్ళలో ఉండేది తక్కువ, గొర్రెల దగ్గర ఉండేది ఎక్కువ. ఆ గొర్రెల దగ్గర ఏ వాసన వస్తుందో వాళ్ళ దగ్గర కూడా అదే వాసన వస్తుంది. వాళ్ళ చదువులు సంధ్యలో ఉండవు. ఎల్లవేళ ఎప్పుడు గొర్రెల పక్కనే రాత్రి పగలు గొర్రెలతోనే తిరుగుతూ ఉంటారు. ఎన్నిక లేని వాళ్ళు కదండి. ఎవరిళ్ళు? ఎన్నిక లేని వాళ్ళు. వాళ్ళకి ప్రభువు దూత ప్రత్యక్షమే చెబుతుంది. ఎవరి గురించి? లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి గురించి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళలేడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన వారిని, అసహించుకున్న వారిని, వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి గొప్ప ఘనతను, పేరును, ప్రఖ్యాతిని కలిగించాడు. చూడండి, మొట్టమొదటి ఈ సువార్త వాళ్ళకి, ఈ శుభవార్త మానాన్ని దేవదూత వాళ్ళకి ప్రకటించిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఏం చేశారు? ఆ గొర్రెలన్నింటిని కూడా విడిచిపెట్టి ఏం చేశారు? అప్పటికప్పుడే యేసు ప్రభు వారిని చూడటానికి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు తెలిసి వాళ్ళు యేసు ప్రభువును చూసి దేవదూత తమతో చెప్పిన ప్రకారం వాళ్ళు ఏం చేశారు? వారు సమాజంలోకి వెళ్ళి ఆయన జన్మను గురించినటువంటి శుభవార్తని మొట్టమొదటిగా ప్రచురం చేసింది ఎవరు తెలుసా? ఈ గొర్రెల కాపరులే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి ప్రచురం చేసింది ఎవరు? ఈ గొర్రెల కాపరులే. ఆయన జన్మను గూర్చినటువంటి సువార్తను మొట్టమొదటిగా ప్రకటించింది ఎవరు సమాజానికి? ఈ గొర్రెల కాపరులే. వాళ్ళు ఎవరో కాదు, దేవుని పట్ల గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారు, ఆ మెస్సియా రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, దేన మనసు కలిగి, విరిగి నలిగిన మనసు కలిగి దేవుని కోసం కనిపెడుతున్నటువంటి వాళ్ళు, లోకంలో ఎన్నిక లేని వారు, తృణీకరించబడినటువంటి వాళ్ళు. అటువంటి వారికి దేవదూత ప్రత్యక్షమైనటువంటి మామూలు విషయం. అటువంటి వారికి యేసుక్రీస్తు జన్మను గురించినటువంటి శుభవార్త మనం ఫస్ట్ వాళ్ళే కదా ప్రకటించారు. ఆ ధన్యత వాళ్ళకి కదా దక్కింది, అవునా కదా? అంటే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు వాళ్ళని, దాని గురించి నేను చెప్తున్నాను. ఇలా మనం ఆలోచిస్తే మనం కూడా ఎన్నిక లేని వారమే కదా, మనం కూడా తృణీకరించబడిన వారమే కదా, మనం కూడా వెర్రి వాళ్ళమే కదా. చెప్పండి అమ్మా, మనం కూడా వెర్రి వాళ్ళమే కదా. మన ఒక అక్క అంటుంది సెమీ క్రిస్మస్ని జెమినీ క్రిస్మస్ అంటుంది. ఏ క్రిస్మస్? జెమినీ క్రిస్మస్. చూసారా? అంటే మనం మాట్లాడే తెలుగు కూడా సరిగ్గా రాదు. పక్కనే పోసంపల్లి ఉంది, ఏమంటారు? కోసంపల్లి కోసేశారు దాన్ని, పోచంపల్లి. అర్థమైందా మీకు? ఎట్లా అంటే కొన్ని ఊర్ల పేర్లు పలకటం రాదు, కొన్ని మనుషుల పేర్లు పలకటం రాదు. నేను మొన్న ఒక అమ్మాయికి దేదీప్య అని పేరు పెట్టా. అయ్యా అది మాకు తిరగట్లేదు అయ్యా నాలుగు అంటున్నాడు. ఏంటి మాకు నాలుగు తిరగట్లేదు, ఇంకొక పేరు పెడతారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే మనం మాట్లాడే తెలుగు కూడా మనకు అన్నీ సవ్యంగా పలకలేం, అవునా కదా? ఇంకా తెలుగులో కూడా కొన్ని అర్థాలు మనకి తెలియదు. నీ దొంపదగ అంటే దాని అర్థం ఏంటి? ఈజీగా అనేస్తాం కదా, నీ దొంపదగ అని అనేస్తాం కదా. ఆ పదానికి అర్థం ఏంటి? నీ వంశం కోకటి వేలతో సహా నాశనం అయిపోవాలని అర్థం. దానికి అంత అర్థం ఉంది దానికి, కానీ మనం ఈజీగా అనేస్తాం. దాని అర్థం మనకి తెలుగే మాట్లాడతాం, తెలుగులో అర్థాలు కూడా మనకి తెలియదు, అవునా కాదు? ప్రియమైన దేవుని పిల్లరా, ఎట్లా అంటే సరిగ్గా పదాలు మనం పలకలేం. అదే చదువుకున్న వాళ్ళైతే మనం అనే మాటలకు వాళ్ళు నవ్వుకుంటారు కదా. స్టవ్ని ఏమంటారు చదువుని వెళ్ళిన వాళ్ళు? టవ్వు ఏమంటారు? టవ్ వెలిగి అమ్మ ఏంటంటే టవ్వు. మొన్న ఆ మధ్య ఇంతకుముందు ఎక్కడో విన్నాను నేను, అయ్యా
టేక్ ఎంత అయింది టేక్ అంటుంది ఒక ఆమె. టేక్ అయితే చాలా రేటు ఉంటుంది అక్క అంటున్నాను నేను. టేక్ అయితే చాలా రేటు ఉంటుంది అక్క అంటున్నాను. ఆ టేక్ కాదయ్యా, టేకు కట్ చేస్తారు టేకు అంటుంది. టేక్ కాదు కేకు. కేక్ వచ్చింది, కేక్ని టేక్గా మార్చేసింది. ఇది మనం అర్థమైందా? ఇటువంటి మాటలు ఇంటి చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు? పాపం చదువులేంది కదా అనుకోరు. ఏం చేస్తారు? వెంటనే పక్క నవ్వుతారు. అర్థమైందా మీకు? పక్క నవ్వుకుంటారు. అలా నవ్వుకున్నప్పుడు వీళ్ళకి బాధే కదండి. అట్లా అంటే ఎన్నిక లేని వాళ్ళం మనం. అర్థమైందా? అంటే మనం మాట్లాడే తెలుగు భాషనే స్పష్టంగా మనం మాట్లాడలేము. ఆ భాషకి కొన్ని అర్థాలు కూడా మనకి తెలియదు. అటువంటి ఎన్నిక లేని వారు మనం. ఈనాడు అటువంటి మనల్ని దేవుడు తన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప ఆ స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవుని పిల్లలంగా మనల్ని అంగీకరించాడు. ఎంత గొప్ప ధన్యత. అందుకే యేసయ్య గారు, దైవజనులు యేసయ్య గారు ఏమని రాశారు? ఆహాహా నా ధన్యత, ఓహో ఏమని వివరింతును నా యేసయ్యా. ఆహాహా ఓహో ఏమని దేవునికి స్తోత్రం. దైవజనులు యేసయ్య గారు ఎటువంటి వాడు? వెర్రివాడైన కదండి. ఒకప్పుడు జ్ఞానం లేని వెర్రివాడైన ఆయనే చెప్తాడు కదా, వెర్రి కేకలు వేసుకుంటూ నెల్లూరు వీధుల్లో తిరిగేవాడట. ఆయన్ని దేవుడు పట్టుకొని ఏం చేశాడు? ప్రపంచమంతా తిప్పాడు. ఆయనతో ప్రపంచమంతా సువార్తని ప్రకటించాడు. కొన్ని లక్షల ఆత్మల్ని రక్షించాడు. అసలు ఆయన ఎటువంటి వాడే? జీవిత చరిత్ర చూశారు కదా మీరు కదండి. అటువంటి వెర్రివాణ్ణి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎంతో గొప్ప విషయం. ఆయనే చెప్తాడు సాక్ష్యం. మళ్ళీ ఆయన చదువుకుంది 7వ తరగతిగా, అవునా కదా? అటువంటి ఆయన్ని దేవుడు ప్రపంచమంతా తిప్పాడంటే మామూలు విషయం కాదు కదా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా తల్లి అయిన మరి ఎవరు? పేద కుటుంబానికి చెందింది, ఎన్నిక లేనిది, అవునా కదా? అలాగే గొర్రెల కాపులు ఎవరు? తృణీకరించబడిన వాళ్ళు, ఎన్నిక లేని వాళ్ళు, మనుషుల చేత అసహించుకునబడేవాళ్ళు, అవునా కదా? అటువంటి వారికి యేసుక్రీస్తుని జన్మను కూర్చున్నటువంటి శుభవార్త మన దేవదూత వారికి, ఎన్నిక లేని వారికి అందించింది. వాళ్ళు ఏం చేశారు? ఆ శుభవార్తమాన్ని విని వాళ్ళ కన్నులారా ఆయన చూసి మళ్ళీ ఆ శుభవార్తని ప్రజలకి ప్రకటన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది కూడా మీ మనసులో ఇలాగే పెట్టుకోండి. ఎవరెవరి గురించి చెప్పాను? తల్లి మరియమ్మను గురించి, గొర్రెల కాపర్ల గురించి చెప్పాను. అలాగే యేసు ప్రభు వారి శిష్యులు వాళ్ళెవరు? విద్య లేని పామర్లు, జాలర్లు, చేపలు పట్టుకునేవాళ్ళు. చేపలు పట్టుకునే వాళ్ళకి లోకంలో విలువ ఉంటుందండి. జాలర్లు అంటే ఎలా ఉంటారు? ఒంటి మీద నూలు పోకుండదు, ఒక దోతి తప్ప. అంటే మన భాషలో చెప్పిన గోచి, అంతే కదండి. ఆ దోతి తప్ప వాళ్ళకి ఇంకేముండదు, పై వస్త్రం ఏముండదు. ఇంకెప్పుడు సముద్రంలోనే వేటకి వెళ్ళారంటే 2 నెలలు 3 నెలలు వాళ్ళు ఇంటికి రారు. మధ్యలో ఏ వర్షం వచ్చి, ఏ తుఫాను వచ్చి, ఏ సునామీలు వచ్చి ఏమైపోతారో కూడా తెలియదు. లెక్కలే వేసుకోరు వాళ్ళని, జాలర్లని. ఇంక వాళ్ళ దగ్గర ఏ వాసన వస్తుంది చెప్పండి? నీచు వాసన, చేపల వాసన వస్తుంది వాళ్ళ దగ్గర కదా. లోకంలో ఘనులైనటువంటి వారు ఎవరితో స్నేహం చేస్తారు? వాళ్ళ స్టేటస్ తగ్గట్టుగా వాళ్ళతోనే. అంటే వాళ్ళు ధనవంతులు అనుకోండి, వాళ్ళ స్టేటస్ తగ్గట్టుగా ఏం చేస్తారు? వాళ్ళు ధనవంతులతోనే స్నేహం చేస్తారు. అలాగే రాజకీయాలు ఉండే వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తారు?
వాళ్ళ దగ్గర రాజకీయాలు ఉండేటోళ్ళతో స్నేహం చేస్తారు. అవునా కదా? అలాగే డాక్టర్లు ఎవరితో స్నేహం చేస్తారు? తోటి డాక్టర్లతో స్నేహం చేస్తారు. ఇట్లా మనం ఆలోచిస్తే యేసు ప్రభు ఎవరు? పరిశుద్ధుడు కదా ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడు కదా. ఎవరితో స్నేహానికి వచ్చాడు? ఎవరిని తన స్నేహానికి పిలుస్తున్నాడు? సహవాసానికి? జాలరులను, ఎన్నిక లేని వారిని, తృణీకరించబడిన అసహ్యులను, బలహీనుల్ని, ఎర్రివాళ్ళని తన సహవాసానికి పిలుస్తున్నాడు. అవునా కదా? వాళ్ళు చేపలు పట్టుకుంటే వెళ్ళి ఏం చేశాడు? గలిలయ సముద్ర తీరాన్ని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఫస్ట్ పేతురు, అంద్రేయ ఇద్దరు కూడా చేపలు పడుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలలుగా చేస్తాను. దేవునికి స్తోత్ర. వెంటనే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారు కదా. ఇది వాళ్ళ దేన స్థితి. అదే ఒక ధనవంతుడు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి, నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలన్నప్పుడు, నీ యావదాస్తిని అమ్మేసి పేద ప్రజలకు ఇచ్చి నన్ను వెంబడించంటే వెంబడించాడా? ఎందుకని? వాడి దగ్గర పెద్ద డబ్బు ఉంది, వాడి మనసు అంతా ఎక్కడుంది? డబ్బు మీద. వాడు దేవుని ప్రేమించేవాడు కదా, డబ్బుని ప్రేమించేవాడు. అదే ఈ జాలర్లు వెనక ఏం లేదు కదండి కదా. నన్ను వెంబడించడానికి ఏం చేశాడు? వాళ్ళని విడిచిపెట్టి వెంబడించారా లేదా? వెంబడించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన ముందుకెళ్ళినప్పుడు ఇంకా జెబెదయి కుమారులు యోహాను, యాకోబులు. ఎవరు? యాకోబు, యోహాను. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములే. పేతురు, అంద్రేయ వాళ్ళిద్దరూ అన్నదమ్ములే. వాళ్ళు జాలరులే. తమ తండ్రి దగ్గర ఉండి వాళ్ళ బాగు చేసుకుంటా ఉంటే అక్కడ కూడా వెళ్ళి ఆ జెబెదయి కుమారులైన యాకోబు, యోహానులను పిలిచి, మీరు కూడా వచ్చి నన్ను వెంబడించనంటే అక్కడే తండ్రి దగ్గర వాళ్ళు వదిలిపెట్టి తండ్రిని కూడా విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. గట్టిగా చెప్పకూడదా? గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదా. అటువంటి చేపలు పట్టే జాలర్లను, విద్య లేని పామరులను ఆయన తన శిష్యులుగా ఏర్పాటు చేసుకుని ఏం చేశాడు? ప్రపంచాన్ని తల్లక్రిందులు చేశాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ గురించి ఆనాటి యూదులే ఉన్నారు, ఇగో భూమిని తల్లక్రిందులు చేసిన వారు ఎక్కడ కూడా వచ్చారని. ఎవరాళ్ళు? విద్య లేని పామరులు, జాలరులు. వాళ్ళు ఏం చేశాడు? ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి శిష్యులుగా చేశాడు. ప్రపంచంలో మంచి పేరును వాళ్ళకి అనుగ్రహించాడు. ఈరోజు ప్రపంచమంతా శిష్యుల గురించి చెప్పుకుంటున్నారా? వారు చేసిన సేవ గురించి చెప్పుకుంటున్నారా? ప్రపంచమంతా తల్లి మరియమ్మను గురించి చెప్పుకుంటున్నారా? చెప్పండి. ప్రపంచమంతా గొర్రెల కాపర్ల గురించి చెప్పుకుంటున్నారా? వీళ్ళంతా ఎవరు? తల్లి మరియమ్మ కానివ్వండి, గొర్రెల కాపర్లు కానివ్వండి, ఈ జాలర్లు కానివ్వండి, ఎవరు వీళ్ళంతా? ఎన్నిక లేని వారు, బలహీనులు, వెర్రివారు, తృణీకరించబడిన వారు, మనుషుల చేత అసహించుకొనబడిన వారు. అట్టి వారిని దేవుడు తన పని కోసం, తన సేవ కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి, గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. అటువంటి వారిని దేవుడు తన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచంలో ఆయన వెంబడించే వాళ్ళంతా కూడా ఇటువంటి వాళ్ళే. అర్థమైందా? ఎన్నికలేని వారు, తృణీకరించబడిన వారు, బలహీనులు, అసహ్యులు, వెర్రివాళ్ళే ఆయన వెంబడించేది కదా. గొప్ప గొప్ప వాళ్ళంతా గొప్ప గొప్ప అధికారాల్లో, గొప్ప గొప్ప జ్ఞానం కలిగి, గొప్ప గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగి వాళ్ళు ఉన్నారు. అవే వాళ్ళకి దేవుళ్ళు. వాళ్ళకున్న బలమే వాళ్ళకి దేవుడు, వాళ్ళకున్న జ్ఞానమే వాడికి దేవుడు, వాళ్ళకున్న ధనమే వాళ్ళకి దేవుడు, వాళ్ళకున్న అధికారమే వాళ్ళకి దేవుళ్ళు. కానీ మరి పేద ప్రజల దగ్గర ఎవరు ఉంటారండి? ధనం ఉండదు, బలం ఉండదు, జ్ఞానం ఉండదు కదండి, ఏమీ ఉండదు కదండి. అందుకే దేవుడు మనకు దొరికాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? లోకములో జ్ఞానులను వెర్రివారిగా చేయటానికి, బలవంతుల్ని బలహీనులుగా చేయటానికి, సిగ్గుపరచడానికి. అవునా కదా? ఇది కూడా మీ మైండ్లో ఇలా పెట్టుకోండి. ఎవరెవరి గురించి చెప్పాను? మరియమ్మ తల్లి గురించి చెప్పాను, గొర్రెల కాపర్ల గురించి చెప్పాను. వీళ్ళ ముగ్గురు ఎవరు?
ఎన్నికలేని వాళ్ళే, లోకంలో గనులేం కాదు, వీళ్ళు గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు కాదు, వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు ఏమీ లేవు. ముగ్గురు గురించి చెప్పాను. నాలుగో వ్యక్తి ఎవరు తెలుసా? దావీదు గారు. ఎవరు? దావీదు గారు. తన అన్నలందరూ కూడా యుద్ధంలో, ఆ సైన్యంలో యుద్ధం చేసేవారికి యుద్ధ యోధులుగా ఉన్నాడు తన అన్నలందరూ కూడా. ఇతను లాస్ట్ ఎన్నిక లేనివాడు. ఇతను ఏం చేశారంటే గొర్రెలకి కాపరిని చేశాడు. అర్థమైనా? గొర్రెలకి కాపరిని చేశాడు. గొర్రెల దగ్గర పంపిస్తున్నారు ఆయన్ని. చెప్పాను కదా, గొర్రెల కాపరి అంటే వాళ్ళకి అంత ఇవేమీ ఉండదని. ఒకసారి ఇలాగే దేవుడు శామ్యూయేలు ప్రవక్తతో చెప్పాడు, శామ్యూయేలు నువ్వు వెళ్ళి యెషయి అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని కుమారుడిలో నేను ఒకరిని కోరుకున్నాను, నువ్వు అతను అభిషేకించిరా అన్నాడు. అప్పుడు శామ్యూయేలు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి ఆ బెత్లెహేం గ్రామానికి వస్తే యెషయి అనేటువంటి వాడు, యెషయా ప్రవక్త వేరు, యెషయి వేరు. యెషయి అంటే దావీదు తండ్రి, యెషయా అంటే ప్రవక్త. యెషయి దగ్గరికి వెళ్ళి యెషయిని పిలిచి యెషయితో మాట్లాడాడు. నీకు నీ కుమారులు ఉన్నారంటే ఉన్నారని చెప్పాడు. నా దగ్గర పంపించి నేను వాళ్ళని చూడాలంటే వచ్చాడు. ఫస్ట్ ఏలియాబు వచ్చాడు, పెద్ద కుమారుడు. మంచి హైట్ ఉన్నాడు, మంచి ఒడ్డు పొడుగు ఉన్నాడు, చాలా చక్కగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు మనిషి. అతను చూడగానే, అతను ఒడ్డు పొడుగు చూడగానే శామ్యూయేలు గారికి వెంటనే ఆలోచన కలిగింది, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే కాబోలు అని. ఏమనుకున్నాడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు, దేవుడు అభిషేకించాలనుకున్నవాడు ఇతనే కాబోలనుకున్నాడు. దేని చూసి? పై రూపాన్ని చూసి. ఎందుకంటే బాగా ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఎందుకు అలా అనుకున్నాడంటే అంతకుముందు సౌలు రాజు కూడా, ముందుగా దేవుడు అభిషేకించినట్టు సౌలు రాజు ఉన్నాడు కదా, సౌలు రాజు కూడా ఎలా ఉండేవాడు? ఎత్తరి భుజాలు కలిగినటువంటి వాడు సౌలు రాజు. ఎత్తరి భుజాలు కలిగిన వాడు. ఇశ్రాయేలు అందరిని నిలబెట్టి, ఆయన నిలబెడితే వాళ్ళందరిలో ఎత్తుగా కనపడేది ఎవరు? సౌలు. అంత ఎత్తుగా ఉంటాడు. అంటే ఎత్తుగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు అనుకున్నాడు శామ్యూయేలు గారు. ఆయన కూడా పొరపడ్డాడు. అప్పుడు వెంటనే దేవుని ఆత్మ అతనితో మాట్లాడుతుంది. ఏమని చదవండి, శామ్యూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. అతడు ఏలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, సమూయేలుతో ఎలా అంటున్నాడు? అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఆమేన్, హల్లెలూయా. మనుషులు లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు. మనుషులు ఏం లక్ష్య పెడతాడు? పై రూపాలని. ఎంత ఎత్తున్నాడు, ఎంత ఎర్రగా ఉన్నాడు, ముక్కు మొహం బాగుందా, ఇవన్నీ కదా మనం లక్ష్య పెట్టేది, అవునా కదా? ఈ మనం లక్ష్య పెడతాం. ముక్కు మొహం బాగుంది అనుకోండి, కలర్ మంచి కలర్ ఉన్నాడు అనుకోండి, మంచి ఎత్తున్నాడు అనుకోండి, అబ్బో పిల్లగాడు బ్రహ్మాండంగా ఉన్నాడంటాడు, అవునా కదా? కానీ వాడు గుణాన్ని చూడరు, అవునా? వాడు గుణాన్ని చూడరు, పై రూపాన్ని మాత్రం చూస్తారు. కానీ దేవుడు అలా కాదు. మనుషులు చూసినట్టు పై రూపాన్ని చూడడు, ఆయన అంతరంగాన్ని చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏలియాబును చూసి దేవుడు ఏమన్నాడు? నేను కోరుకున్నవాడు ఇతను కాదు, నేను అతను త్రోసేశాను. చూసారా, నేను అతన్ని త్రోసేశాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ యెహోవా హృదయమును లక్ష్య పెడతాడు. ఆయనకు కావాల్సిందేంటి? హృదయ శుద్ధి. ఆమేన్, హల్లెలూయా. యెషయి రెండవని పిలిచాడు, అభినాదాన్ని పిలిచాడు. ఆ తర్వాత ఇంకోటి పిలిచాడు. పిలిస్తే దేవుడు వీడి కాదు అంటున్నాడు. శామ్యూయేలుకి అర్థం కాలేదు. మరి అసలు పెద్దోడు వచ్చాడు, రెండోవాడు వచ్చాడు, మూడోవాడు వచ్చాడు, నాలుగోవాడు వచ్చాడు, ఇంకెవరు అనుకుంటున్నాడు ఆయన. అంటే ఇక లాస్ట్ వచ్చాడంటే అది చిన్నోడేగా అనుకుంటున్నాడు. మొత్తం మీద వాళ్ళందరూ వచ్చి నిలబడితే వీళ్ళు ఎవరిని నేను కోరుకోలేదు అంటున్నాడు దేవుడు. ఎందుకు కోరుకోలేదు? వాళ్ళ హృదయాలు మంచివి కావు. పైకేమో ఒడ్డు పొడుగు
బాగున్నారు, అందంగా ఎత్తుగా చక్కగా ఉన్నారు, బలంగా ఉన్నారు, జ్ఞానవంతులు, ఎన్నికైనటువంటి వాళ్ళు సమాజంలో. కానీ దేవుడు అన్నాడు, వీళ్ళు ఎవరు నేను కోరుకోలేదు. అప్పుడు శామ్యూల్కి అర్థం కాక, యెషీ ఇంకా నీకు పిల్లలు ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎందుకంటే అప్పుడు ఆయన గొర్రెల దగ్గర ఉన్నాడు, దావీదు గారు ఇంట్లో లేడు. ఇంకెవరైనా ఉన్నారంటే, ఉన్నాడులే ఒక పనిమాలోడు అన్నాడు. తెలివి తక్కువడు దద్దమ్మ అన్నారు. మరి అంతే కదండి, అవునా కదా? మనం అలాగే అంటాం కదండి. చెప్పలేమమ్మా, పనికిరాలను ఏమంటాం మనం? ఓ పనిమాలోడు ఉండి నా కొడుకు అని అంటారు. మంచోళ్ళు అయితే నా కొడుకు స్కాలర్ అది ఇదని చెప్పి గొప్పగా చెబుతారు. అలా చెప్పాడు. ఉన్నాడయ్యా కడసరి వాడు గొర్రెలకి వెళ్ళాడు అని అతను పిలిపించంటే, అతను పిలిపించిందా అక్కడే కూర్చున్నాడండి ప్రవక్త. అతను వచ్చిందా, ఇప్పుడు ఒక కబురు వెళ్ళాలి కదండి. ఇప్పుడులాగా ఫోన్లు లేవుగా, టక్కుమని ఫోన్ చేసి రమ్మంటానికి అడవికి వెళ్ళాలి, అతను పిలుచుకొని మళ్ళీ అతను వచ్చిందాక ఉండాలి. అంతసేపు వెయిట్ చేశాడు అతని కోసం ఒక ప్రవక్త. తర్వాత అతను రాగానే, అతను వస్తున్నప్పుడే దేవుడు ఆయన చూసి శామ్యూల్తో అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతనే. గట్టిగా చెప్పలు కొడదాం, కొడాలి గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతనే. శామ్యూల్ అతను అభిషేకించు అన్నాడు. చూశానండి, గొర్రెలు కాసేవాడు, ఎన్నిక లేనివాడు, తృణీకరించబడినవాడు, ఎన్నిక లేనివాడు అని ఆయన పంపించేశారు గొర్రెలకి. అటువంటి ఆయన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన పని కోసం. ఇంకో ఎప్పుడైతే శామ్యూల్ ప్రవక్త ఆయన అభిషేకించాడో అప్పటి నుంచి దేవుని ఆత్మ బలంగా ఆయన మీదకి దిగొచ్చిందట. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? అంచెలంచెలుగా ఆయన్ని ఆశీర్వదిస్తూ ఇశ్రాయేలుకే మహారాజును చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఒక గొర్రెలు కాసేవాడు రాజు కాగలుగుతాడా? ఏమా, గొర్రెలు కాసేవాడు రాజు కాగలుగుతాడా? రాజకీయం చేయగలుగుతాడా? పరిపాలన చేయగలుగుతాడా? అసంభవం ఇది కదండి. గొర్రెలు కాసేవాడు సింహాసనం ఎక్కి పరిపాలన చేస్తున్నాడంటే, జ్ఞానులు అని పిలువబడుతున్న వాడికి ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుంది? అరే, మన బోటంలో ఇంత జ్ఞానం తెలిసిన వాళ్ళు, ఇంత యుద్ధ నైపుణ్యం తెలిసిన వాళ్ళు, ఇంత పరిపాలన తెలిసిన వాళ్ళు మనమే, మనకంటే కూడా బాగా దావీదు పరిపాలన చేస్తున్నాడని సిగ్గుపడ్డారు. అవునా? చెప్పండి, సిగ్గుపడ్డారు, బలహీనులుగా మారిపోయారు కదండి. దావీదు గారు ఏ యుద్ధానికి వెళ్ళినా ప్రతి యుద్ధంలో జయాన్ని పొందుకొని వచ్చాడట. జయాన్ని పొందుకోవాలంటే యుద్ధం ఎలా చేయాలి? చాలా వ్యూహాత్మకంగా చేయాలి కదండి, చాలా జ్ఞానంగా యుద్ధం చేయాలి కదండి, అవునా కదా? మరి ఆ జ్ఞానం ఎక్కడది? దేవుడు అనుగ్రహించాడు. లోకంలో ఎన్నిక లేని ఆయన ఎన్నుకొని దేవుడు ఆ జ్ఞానాన్ని ఆయనకి అనుగ్రహించాడు, ఆ బలాన్ని అనుగ్రహించాడు, ఆ శక్తిని ఆయనకి అనుగ్రహించాడు, ఆ పరిపాలన జ్ఞానాన్ని అతనికి అనుగ్రహించాడు. అతని రాజ్యము చాలా బాగా చేశాడు, మంచి పరిపాలన చేశాడు దావీదు గారు 40 సంవత్సరాలు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత నీచుల్ని, అసహ్యుల్ని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు చూడండి. ఇంకొక విషయం చెప్పిన, అసలు ఇశ్రాయేలు జాతి అంటేనే తృణీకరించబడింది తెలుసా? ఇశ్రాయేలు జాతిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా? ఇశ్రాయేలు జాతి అంటేనే ఒక తృణీకరించబడిన జాతి, ఎన్నిక లేని ఒక జాతి ఇశ్రాయేల్ జాతి అంటే. ఆనాడు ఉన్నటువంటి ప్రపంచంలో ఏది ఈ హెబ్రీలు అంటే ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ప్రపంచంలో ఆనాడు ఉన్నటువంటి వాళ్ళు ఇశ్రాయేల్ని అసహించుకునేవాళ్ళు, వాళ్ళతో కలిసి భోజనం చేసేవాళ్ళు కాదు. ఇశ్రాయేల్ అంటే తృణీకరించబడినటువంటి వాళ్ళు. అందుకే తర్వాత దేవుడు వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అన్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తన అన్నలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు భోజనం బల్ల దగ్గర కూర్చుంటే భోజనం వడ్డించమంటే ఏం చేశారు తెలుసా? ఐగుప్తీయులు ఇతనికి ఇతని అన్నలకి విడిగా భోజనం పెట్టారు, ఐగుప్తులకి విడిగా భోజనం పెట్టారు. ఎందుకయ్యా అంటే ఐగుప్తీయులు ఇశ్రాయేలుతో కలిసి భోజనం
చేయరు, వాళ్ళకి అసహ్యం అంట అది. సరే, అటువంటి ఇశ్రాయేలు జాతిని ఈరోజు ప్రపంచానికి తలమానికగా చేశాడు. గట్టిగా చెప్పలు కొట్టండి, కొట్టాలి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఇశ్రాయేలు దేశంలో ఉన్న టెక్నాలజీ మరి ఏ దేశంలో లేదు. అర్థమైందా? అంతటి జ్ఞానం వాళ్ళకి ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే అబ్రహాము సంతానాన్ని యుగ యుగాలు కాపాడుతాడని బైబిల్లో రాయబడి ఉంది. ఎందుకంటే ప్రపంచంలో మొట్టమొదటిగా ఏర్పాటు చేసుకున్న సంఘం అది. అటువంటి తృణీకరించబడిన ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రపంచంలో వారిని గనులుగా చేశాడు, గొప్పగా వారిని నిలబెట్టాడు. ఇంకా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే ఆయన ఎవరితో తిరిగాడు తెలుసా? భూమి మీద ఎవరితో తిరిగాడు? లూకా శుభవార్త 15వ అధ్యాయం 1వ వాక్యం తిరిగి చదవండి. ఎవరితో తిరిగాడు ఆయన? 15 1వ వాక్యం. ఒకప్పుడు సమస్తమైన సొంకరులు, పాపులు ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా, సొంకరులు పాపులు ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరకు వస్తుంటే, పరిసయ్యులు శాస్త్రులు. పరిసయ్యులు శాస్త్రులు అంటే ఎవరు? ఎన్నిక చేయబడిన వాళ్ళు, జ్ఞానులు. ఎవరాళ్ళు? జ్ఞానులు, ఎన్నిక చేయబడిన వాళ్ళు, బలవంతులు, గొప్ప వంశంలో పుట్టిన వారు, గొప్ప వంశంలో పుట్టిన వారిని గొప్పలు చెప్పుకునేటువంటి వాళ్ళు పరిసయ్యులు శాస్త్రులు. వాళ్ళు ఏమంటున్నారు? వీళ్ళని అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని. ఎవరిని చేర్చుకొని? పాపులంటే ఎవరు? తృణీకరించబడిన వాళ్ళు, ఎన్నిక లేని వారు, అసహ్యులు. పాపం చేసేవాళ్ళు మనం ఏం చేస్తాం? ఏమా దీనిది ఓ బతికేనా, ఇది ఎదురుపడింది సరిపోద్దులే అని చూసుకుంటే వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు వీటిలేదులే, ఇప్పుడు ప్రభువుని తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటిలా. ఒకప్పుడు మనం కూడా అలా చేసిన వాళ్ళం కదండి, అవునా కదా? ఇది ఎదిరిపడింది, పనికి మాలింది అని తిట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం, అవునా కదా? అసహ్యులు, పాపం చేసేవాళ్ళంటే అసహ్యులు కదండి. పాపులు సొంకర్లు ఆయన దగ్గరికి వాక్యం వినటానికి వస్తుంటే పరిసయ్యులు శాస్త్రులు ఏమంటున్నారు? పాపుల మధ్యలో తిరుగుతున్నాడు ఏంటినా అంటున్నాడు. ఎందుకు తిరిగాడు పాపుల మధ్యలో? ఎందుకు తిరిగాడు? వాళ్ళు ఎన్నికలేని వాళ్ళు, తృణీకరించబడిన వాళ్ళు, అసహ్యులు. మరి పాపం చేశారని వాళ్ళని వదిలిపెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతే కదండి. అందుకే అటువంటి వారి మధ్య తిరుగుతూ, అటువంటి వారికి చక్కని మాటలు చెప్తూ ఏం చేశాడు? వాళ్ళ పాపాల నుంచి, వాళ్ళ శాపాల నుంచి వారిని విడిపించి పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. లోకంలో ధనవంతులు, గొప్పవాళ్ళు, గొప్ప వంశం గల వాళ్ళు, బలవంతులు వీళ్ళని అసహించుకొని, దేవుడు వీళ్ళని అసహించుకుంటే వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఎవరు దిక్కు చెప్పండి? అందుకే దేవుడు మన దగ్గరికి, ఎన్నిక లేని మన దగ్గరకు వచ్చాడు, తృణీకరించబడిన మన దగ్గరికి వచ్చాడు, అసహ్యులమైన మన దగ్గరకు వచ్చాడు ఆయన. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన పాపుల మధ్యలో తిరుగుతూ పాపుల్ని ఎలా మార్చాడు? పవిత్రులుగా మార్చాడు. ఎన్నిక లేని వారిని ఎన్నికైన వారుగా చేశాడు. అసహించుకునే వాళ్ళని ఇష్టపడేవారుగా, పరిశుద్ధులుగా వాళ్ళని మార్చాడు కదా. ఒకసారి ఇలాగే సమరయ స్త్రీ ఎటువంటిదామే? 5 భర్తలు. 5 భర్తలు అంటే విలువ ఉంటుందండి ఏమా? విలువ ఉంటుందా? భయంకరమైన వ్యభిచారం. అటువంటి ఆమెతో మాట్లాడాడు కదా. ఆమె ఏముందో తెలుసా? చదవండి, యోహాను శుభవార్త 4:9 చదవండి. చివరిగా ముగించేసుకున్నాం. ఇంకా 4:9. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు, యేసుప్రభుని అంటుంది. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవని యేసుప్రభుని అంటుంది. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలా అడుగుతున్నావు? ఎందుకంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు కదా. చూసారా ఏమంటుంది? సమరయులతో యూదులు సాంగత్యం, సహవాసం చేయరు కదా, కలిసి ఉండరు కదా, వాళ్ళతో మాట్లాడరు కదా. అంటే ఆనాటి యూదులు సమరయులతో మాట్లాడేవాళ్ళు కాదట. ఎందుకంటే సమరయ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు? అన్యజనులు, పాపం చేసేవాళ్ళు. ఇప్పుడు
వాళ్ళలో ఒక ఆమె ఏమే కదా, సమరయ స్త్రీ కదండి. సమరయ స్త్రీ ఎంతమంది భర్తలు అని చెప్పాను? 5 భర్తలు. మరి ఇటువంటి వాళ్ళుగా ఆ పట్టణంలో వాళ్ళే తప్పులు చేసేవాళ్లే. అందుకే వీళ్ళంటే యూదులకి అసహ్యం. యూదులంటే సమరయుల మీద ఎక్కువ వంశం కలిగినటువంటి వాళ్ళు. యూదులు ఏమనుకునేవాళ్ళంటే సమరయులను పాపులుగా ఎంచేవాళ్ళు, యూదులేమో పరిశుద్ధులు అనుకునేవాళ్ళు. చూసారా? అందుకే దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. ఆమె జీవితాన్ని మార్చాడా? మారినటువంటి ఆమె తన గ్రామానికి వెళ్ళి ఏం చేసింది? గ్రామాన్ని యేసుప్రభు దగ్గరికి ఆయన తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పడేసింది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆ గ్రామవాసులంతా మారిపోయారా? ఆయన బోధ విని మారిపోయారా? 2 రోజులు అక్కడే ఉండి సువార్త ప్రకటించాడు. ఎవరి మధ్యలో ఉన్నాడు ఆయన? ఎన్నిక లేని తృణీకరించబడిన వారి మధ్య, అసహించుకున్నటువంటి వాళ్ళ మధ్య వాళ్ళతో ఉండి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళ పాపాన్ని ఆయన అంటించుకోలేడు. ఆయన పరిశుద్ధతనే వారికి అనుగ్రహించాడు. వాళ్ళను కూడా పరిశుద్ధులుగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ పాప శాప రోత జీవితాలని మార్చాడు, ఎన్నికైన వారుగా చేశాడు. మరి అటువంటి వాళ్ళు మారారంటే యూదులకి ఎలా ఉంటుంది? వాళ్ళ చిన్న చూపు చూసే యూదులకి ఎలా ఉంటుంది? ఉంటుందమ్మా? సిగ్గే కదమ్మా. వాళ్ళేంటి ఇలా మారిపోయారు? ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు, ఇలా మారిపోయారు ఏంటని కనులైనటువంటి వీళ్ళు సిగ్గుపడిపోతున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఎన్నిక లేని మనల్ని అయినా ఎన్నుకున్నాడు. తృణీకరించబడిన మనల్ని ఎన్నుకున్నాడు. అసహించుకోబడిన మనల్ని ఎన్నుకున్నాడు. అలా ఎన్నుకున్న ఆయన పనిని మన ద్వారా ఆయన చేయించుకుంటున్నాడు. కాబట్టి మన ధన్యత, మన భాగ్యం ఎంత గొప్పదో దీన్ని బట్టి మీరు ఆలోచించండి. లోకంలో ఘనులైన వారి దగ్గరికి, జ్ఞానులైనటువంటి వారిని, గొప్ప వంశంలో పుట్టిన వారైనా ఏర్పాటు చేసుకోలేదు. బలవంతుల్ని, జ్ఞానవంతుల్ని ఏర్పాటు చేసుకోలేదు. బలహీనము, వెర్రివారము, ఎన్నిక లేని వారం, తృణీకరించబడిన వారు, అసహ్యులమైన మనల్ని తన పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు కదండి. మన ధన్యత, మన భాగ్యం ఎంత గొప్పదో ఆలోచించండి. ఇంత ప్రేమను మన పట్ల ఆయన చూపించినప్పుడు మనం కూడా ఆయన్ని అలాగే ప్రేమించాలి కదా. ఇంకా నమ్మకమైన సేవ ఆయనకి చేయాలి కదా. అవునా? మనల్ని ప్రేమించి మనకు మంచి స్థలాన్ని దేవుడిచ్చాడా? మంచి మందిరాన్ని దేవుడిచ్చాడా? ఎంత ధన్యతది, ఎంత భాగ్యం కదా. లోకంలో ఉన్న గొప్పవాళ్ళు ఆశ్చర్యపోతున్నారు కదా మందిరాన్ని చూసి. నిన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, అయ్యా మీ మందిరాన్ని చూసి వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అయ్యా అంటున్నాడు. ఇంత పెద్ద మందిరం దేవుడు వేలకిచ్చాడా అనుకుంటున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం తృణీకరించబడిన వాడు, ఎన్నిక లేని వారు అని మనల్ని ప్రేమించి మనకి ఆ గొప్ప మందిరాన్ని దేవుడు అనుగ్రహించాడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ దేవుడిని, ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆయన మాట వినాలి, ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకాలి. ఆయన మనకిచ్చిన ఈ రక్షణ మనం కాపాడుకోవాలి, ఈ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుని ఎదుట నమ్మకంగా బ్రతకాలి, ఆయన్ని సంతోషపెట్టాలి, ఆయన ఉన్న పరలోకం చేరుకోవాలి. ఇటు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.